సేమ్ కాంబినేషన్ మెడికల్ షాప్ల దందాలో ఎక్కువగా వినిపించే పేరు. అసలేంటిది? ఫార్మసీ షాప్కి వెళ్ళి మనం ఒక కంపెనీ టాబ్లెట్ అడిగితే లేదని చెప్పరు, అలాంటిదే మరోటి ఉందని ఇస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతోందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వీటన్నింటి వెనుక పెద్ద మాయాజాలం ఉన్నట్టే నమ్ముతారా? స్వతంత్ర టీవీ పరిశీలనలో ఇలాంటి ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. మన కళ్ళ ముందే కనికట్టు చేసేవారిని మెజిషియన్లు అని అంటాం. అలాంటి వాళ్లకు ఏమాత్రం తీసిపోరు మన మెడికల్ షాప్ల వాళ్ళు. నిజమే, ఇది 100% వాస్తవం. ఎప్పుడైనా మీరు మెడికల్ షాప్కు వెళ్ళారా? ఉదాహరణకు మీరు జ్వరం తగ్గేందుకు టాబ్లెట్ల కోసం మందుల షాప్కు వెళ్లారనుకోండి. మీ బంధువులో దగ్గరి వారో చెప్పినట్లుగా డోలో 650 ఉందని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, లేదంటే లేదని చెప్పరు. అలాంటిదే అంటూ ఓ పారాసెటమాలో లేదంటే కాల్ఫాల్ మాత్రో ఇస్తారు. పేరు చదివి మీరు అడిగితే సేమ్ కాంబినేషన్ అంటూ డబ్బులు తీసి గల్లెపెట్టెల్లో వేసుకుంటారు. జలుబు చేసిందని మీరు షాప్కు వెళ్ళి ఒక సెట్ అడిగారనుకోండి, ఉంటే అదే ఇస్తారు. లేదంటే చెస్ట్ అండ్ కోల్డ్, సినారెస్ట్, డి కోల్డ్, ఫ్యూ కోల్డ్ ఇలా చెబుతూ పోతే సుమారు 10 బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి తమ వద్ద ఉన్నదని మనకు అంటగడతారు. అదేంటని అడిగారనుకోండి, సేమ్ ఫార్ములా అంటూ మళ్ళీ పాత సమాధానమే వస్తుంది. తలనొప్పి తగ్గేందుకు ఏదైనా బామ్ కోసమని వెళ్ళి జండు బామ్ అడిగారనుకోండి, ఉంటే సరే, లేదంటే అమృతాంజనిస్తారు. అదేమంటే మళ్ళీ సేమ్ కాంబినేషన్ అనే సమాధానమే వినిపిస్తుంది. చెబుతూ పోతే ఎన్నో మెడికల్ షాప్ల పేషెంట్లు అడిగిన మందులు లేకపోతే సేమ్ ఫార్ములా పేరుతో వేరే కంపెనీకి చెందిన మందులు అంటగడుతుంటాయి. అయితే అవి డేంజర్ అని కాదు. అప్పుడు పేషెంట్ పరిస్థితి ఆధారంగా డాక్టర్లు ఒక మందు రాస్తే వీళ్ళు జనరల్గా అది లేదు, ఇది అలాగే పనిచేస్తుందని వేరే ఇవ్వడం అంటే ప్రమాదకరమైందే కదా. కానీ ఇది ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే అనారోగ్యం పేషెంట్కు కానీ మెడికల్ షాప్ల వాళ్లకు కాదుకా. ఇలా ఎందుకు చేస్తారనే కదా మీ డౌట్. మరేదో కారణం కాదు, కేవలం డబ్బు యావే. ఎక్కడిదాకో ఎందుకు? రంగారెడ్డి జిల్లాలో 1300, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో 1700కు పైగా ఫార్మసీ షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతి నెల కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. మందుల షాపుల్లో సగానికి సగం లాభం ఉంటుందని ఆయా యాజమాన్యాలే ఆఫ్ ద రికార్డ్గా చెప్తుంటాయి. మరి ఆ స్థాయిలో డబ్బులు సంపాదించాలంటే పెద్ద ఎత్తున బిజినెస్ జరగాలి. అలా కావాలంటే వచ్చిన కస్టమర్లను ఉత్తి చేతులతో పంపించకూడదు. అందుకే సేమ్ కాంబినేషన్ పేరుతో వేరే సంస్థలు తయారు చేసిన మందులు అంటగడతాయి. తద్వారా ఎక్కువ కమిషన్ ఆయా సంస్థల నుంచి పొందుతుంటాయన్న విమర్శలున్నాయి. ఇవన్నీ అధికారులకు తెలిసినా చూసి చూడకుండా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. సమస్యల్లా సామాన్యులకే, మధ్యతరగతి జీవులకే. మరి వాళ్ళ కష్టాలు పట్టించుకునే నాదుడెవరు?